ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ వారోత్సవాల తర్వాత ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. కర్ణాటక కేబినెట్ విస్తరణకు బ్రేక్ పడింది. తుది నిర్ణయం తీసుకునే ముందు రాహుల్తో చర్చించాలని ఖర్గే సూచించారు. టీటీడీ పరకామణి చోరీ కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులోని నిందితులు, సాక్షులకు భద్రత కల్పించాలని ఉత్తర్వులు జారీ చేసింది. అగ్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి వివాదంలో చిక్కుకున్నారు. హనుమంతుని అవమానించేలా వ్యాఖ్యలు చేశారంటూ రాష్ట్ర వానర సేన సంస్థ ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. గుజరాత్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మెరుగైన వైద్యం కోసం అహ్మదాబాద్ కు తరలిస్తుండగా అంబులెన్స్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఓఎల్ఎక్స్ లో గిద్దలూరు తహసీల్దార్ కార్యాలయాన్ని అమ్మకానికి పెట్టారు. కేవలం 20,000కే అంటూ గుర్తు తెలియని వ్యక్తి పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాలిఫోర్నియాలోని ఓ నగల దుకాణంలో కొంతమంది దుండగులు చోరీకి ప్రయత్నించారు. ముఖానికి ముసుగులు ధరించి ఆయుధాలతో దుకాణంలోకి చొరబడ్డ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో కాల్పుల మోత మోగిపోయింది. ఈ కాల్పుల్లో మావోయిస్ట్ అగ్రనేతలు 6 మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. ఎన్టీఆర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ తండ్రి కన్న కూతుర్ని 20 లక్షలకు అమ్మిన ఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఇటీవల తగ్గుతూ పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,25,410కి చేరుకోగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,14,960కి చేరుకుంది. భారత బ్యాటర్లపై గవాస్కర్ ఫైర్ అయ్యారు. ఒకప్పుడు స్పిన్ ను అలవోకగా ఆడిన భారత బ్యాటర్లు ఇప్పుడు అదే స్పిన్ ను ఎదుర్కోవడంలో తడబడుతున్నారని ఆయన విమర్శించారు.